దివంగత ప్రధాని పివి నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం నాడు పివి 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పివి నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్ మేధావులు వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు. ఇక మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్నటువంటి హైవేకు పివి పేరును పెట్టాలని చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పివి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటికే కేంద్ర మంత్రి జి వెంకటస్వామి నేతృత్వంలో 40,000 కోట్లతో గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందని అన్నారు. ఇక పివి శత జయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్నటువంటి పివి స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టం పరచడానికి నవోదయ గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతిని పురస్కరించుకొని తన స్వగ్రామం అయినటువంటి ఈరోజు వంగర గ్రామ బుద్ధిబిడ్డ, భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం. ఈరోజు పివి నరసింహారావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు, అసలు ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వాటి సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. పివి నరసింహారావు గారు చూసి ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది. దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులించి గ్రామీణాభివృద్ధి శాఖను పటిష్టవంతం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు, గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటుగా ఇప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, స్వయంగా భూస్వామి అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కరణ తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ అయినా, ఎవరైనా పేదలకు భూములు పంచాలంటూ ఉన్నాం. న్యాయం జరగాలి, భూమి లేనికి భూమి కావాలంటూ ఉన్నాం. కొన్ని రోజులు దున్నేవానికి భూమి హక్కు అన్నాం. ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భం